విరాట్, నీకు మా అక్క ముందే చెప్పింది నువ్వు మా ఇంటికి రావద్దు, ఇష్టం లేదని. ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి. నా నుండి దూరంగా ఉంటే నీకు మంచిది, నాకు మంచిది. జనని, నువ్వు అలా ఎలా మాట్లాడగలిగావు? నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు. నువ్వు ఎడ్యుకేటెడ్వి, చెప్తే అర్థం చేసుకోవాలి. ఎంత ఫ్రెండ్లీగా ఉన్నావు, నన్ను ఎంతగా అభిమానించావు. డెఫినెట్గా ఏదో జరిగింది. ఒకవేళ మా అమ్మ తనని బెదిరించి మా ఇద్దరిని దూరం చేయాలని ప్లాన్ చేసిందా, లేక నీలి జనని వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని బెదిరించుంటుందా? ఒకవేళ అదే కానీ నిజమైతే తనకి బుద్ధొచ్చేలా చేస్తాను. నో, వీళ్ళు అలాంటి పని చేసుండకపోవచ్చేమో. అలాగైతే ఏం జరిగి ఉంటుంది? పురుషోత్తమ్ అంకుల్కి నేనంటే ఇష్టం లేదా? ఎస్, ఆ రోజు దేవసేన కనపడలేదంటే జనని దేవసేన లేకుండానే అడవి నుండి తిరిగి వచ్చిందా? అక్కడ ఏదో జరిగింది. తనతో బలవంతంగా మాట్లాడించుంటారు. అసలేం జరిగిందో వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే తెలిసిపోతుంది కదా. మై గాడ్, అక్కడి నుంచి వచ్చాక నా ఫోన్ని నేనే స్విచ్ ఆఫ్ చేసుకున్నానేంటి? పెద్ద పొరపాటు చేశాను. వద్దు, ఇప్పుడు ఫోన్ చేయొద్దు. తన్ని వాళ్ళ ఇంట్లో కాకుండా బయట కలిసి ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఇదెలా సాధ్యం? ఇప్పుడేం చెయ్యాలి? జరిగేది జరగని, రేపు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలి. దేవసేన, నువ్వు గుడ్ గర్ల్వి. ఇకపై నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి, సరేనా? ఏది ఏవైనా నీ చెల్లెలు జనని పెళ్ళి డాక్టర్ రామ్తోనే నేను జరిపిస్తాను. దాన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. ఎలాగో నీకు విరాట్ జననిని చేసుకోవడం ఇష్టం లేదు కదా. నేను కూడా విరాట్ పెళ్లి జననితో జరగనివ్వను. నీలాంటి దుర్మార్గురాల్ని నేనింతవరకు చూడలేదు.